అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద డెవలప్మెంట్ జరిగింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసుల విచారణ కోసం పర్సనల్గా కోర్టుకు హాజరయ్యారు. ఇంత సడన్గా ఇదెందుకు జరిగింది? దీని వెనకున్న కారణాలు, దాని ప్రభావమేంటో ఈరోజు వివరంగా చూద్దాం. అవును, మీరు విన్నది కరెక్టే. సరిగ్గా 6 ఏళ్లు. 6 ఏళ్ల తర్వాత ఈ పరిణామం జరిగింది. ఒకప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ నిందితుడుగా కోర్టులో నిలబడటం. ఇది రాజకీయంగా, న్యాయపరంగా కూడా చాలా ముఖ్యమైన విషయం. మరి ఇన్నాళ్లు ఎందుకు రాలేదు? ఇప్పుడే ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ ఒక్క అడుగుతో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. ఇది కేవలం కోర్టు ప్రొసీజర్లో ఒక భాగమా? లేకపోతే దీని వెనక ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా? అసలు ఈ కేసుల భవిష్యత్తు ఇప్పుడు ఏ టర్న్ తీసుకోబోతోంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. సెక్షన్ 1, జగన్ కోర్టుకు. అసలేం జరిగింది? సరే, ముందుగా అసలు కథేంటో చూద్దాం. ఈ కేసుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఆరోపణలేంటి, ఇన్నేళ్లుగా ఈ కేసుల ప్రయాణం ఎలా సాగుతూ వస్తుంది? ఈ కేసుల తీవ్రతను చెప్పడానికి ఈ నంబర్స్ చాలు. మొత్తం 11 సీబీఐ కేసులు, దానికి తోడు 7 ఈడీ కేసులు. ఇవన్నీ 2012లో మొదలయ్యాయి. అంటే దాదాపు 10 ఏళ్లకు పైనే అయింది. ప్రధాన ఆరోపణలేంటంటే క్విడ్ ప్రో కో. అంటే సింపుల్గా చెప్పాలంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కంపెనీలకు మేలు చేసి దానికి బదులుగా వాళ్లనుంచి పెట్టుబడులు పొందారన్నది ప్రధాన ఆరోపణ అన్నమాట. అయితే ఇన్ని కేసులున్నా కూడా గత 6 ఏళ్లుగా ఆయన కోర్టుకు పర్సనల్గా హాజరు కాలేదు. మరి ఎందుకని అంటే కోర్టు 2 మెయిన్ రీజన్స్ని కన్సిడర్ చేసింది. ఒకటి, ముఖ్యమంత్రిగా ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్. 2, ఆయన సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు. ఈ కారణాల వల్లే ఆయనకు పర్సనల్ అపియరెన్స్ నుంచి మినహాయింపు దొరికింది. సెక్షన్ 2 మినహాయింపు ముగింపు. తిరిగి కోర్టుకు రావడానికి కారణాలు. మరి 6 ఏళ్లుగా ఉన్న మినహాయింపు ఇప్పుడెందుకు రద్దయింది? ఏమైందసలు? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదంతా ఒక చైన్ రియాక్షన్లా జరిగిందనమాట. అసలు స్టోరీ జగన్ లండన్ ట్రిప్తో మొదలైంది. జగన్ ఇచ్చిన ఫోన్ నంబర్ రీచ్ అవ్వట్లేదని సీబీఐ కోర్టుకి చెప్పింది. అదే టైంలో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఆ మినహాయింపు కంటిన్యూ చెయ్యాల్సిన అవసరం లేదని కూడా వాదించింది. ఈ వాదన తర్వాత జగన్ లాయర్లే ఆ మినహాయింపు పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. దాంతో కోర్టు నవంబర్ 21 లోపు హాజరు కావాలని ఆర్డర్ వేసింది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. కోర్టిచ్చిన గడువు కన్నా ఒక్కరోజు ముందే నవంబర్ 20నే ఆయన కోర్టుకు వచ్చారు. ఈ ఒక్కరోజు తేడా ఇప్పుడు రాజకీయ, న్యాయవర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది యాదృచ్ఛికమా లేక దీని వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. సెక్షన్ 3, చట్టపరమైన ప్రభావం. న్యాయపరంగా ఏం జరగనుంది? సరే, పొలిటిక్స్ పక్కన పెడితే లీగల్గా దీని ఇంపాక్ట్ ఏంటి? ఆయన పర్సనల్గా కోర్టుకు రావడం చట్టపరంగా ఎందుకంత ఇంపార్టెంట్ అయింది? ఇక్కడ మనం డిశ్చార్జ్ పిటిషన్ అనే ఒక మాట గురించి తెలుసుకోవాలి. ఇదే చాలా కీలకం. సింపుల్గా చెప్పాలంటే, మా మీద పెట్టిన కేసులో పసలేదు, సరైన ఆధారాల్లేవు, కాబట్టి ట్రయల్ దాకా వెళ్లకుండా ఇక్కడితోనే కేసు కొట్టేయండి అని నిందితులు కోర్టును అడగడమే ఈ పిటిషన్. సీబీఐ పట్టుబట్టింది కూడా దీని గురించే. డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనలు జరుగుతున్నప్పుడు కేసులో మెయిన్ అక్యూజ్డ్ ఖచ్చితంగా కోర్టులో ఉండాల్సిందే అని వాళ్లు గట్టిగా చెప్పారు. కోర్టు కూడా దాంతో ఏకీభవించింది. అందుకే జగన్ పర్సనల్గా రావాల్సొచ్చింది. సో ఇప్పుడు ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద కోర్టిచ్చే జడ్జ్మెంట్ చాలా కీలకం. ఎందుకంటే దీని తర్వాత 2 దారులుంటాయి. ఒకవేళ కోర్టు పిటిషన్లను ఒప్పుకుంటే జగన్కది పెద్ద రిలీఫ్, కేసులు అక్కడితో ఆగిపోతాయి. కానీ ఒకవేళ కోర్టు వాటిని కొట్టేస్తే మాత్రం ఇక అసలు సినిమా అంటే ట్రయల్ ఫాస్ట్గా మొదలవుతుంది. అందుకే ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. సెక్షన్ 4, రాజకీయ ప్రభావం. ఇది కీలక పరిణామమా? ఇదంతా లీగల్ సైడ్. మరి పొలిటికల్గా దీని ప్రభావం ఎంత? కోర్టులో జరిగే ప్రతి చిన్న విషయం కూడా రాజకీయాల్లో పెద్ద తుఫాను సృష్టిస్తుంది కదా. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీని పొలిటికల్ ఎఫెక్ట్ పలు రకాలుగా ఉంటుంది. ఒకటి, వైసీపీ క్యాడర్కి ఇది ఒక బూస్ట్ లాంటిది. మా లీడర్ దేనికైనా రెడీ అనే ఒక మెసేజ్ వెళ్తుంది. 2, ఇక అపోజిషన్ పార్టీలకైతే ఇదొక పెద్ద పాయింట్ అవుతుంది. వాళ్ల విమర్శలకు ఆయుధంగా మారుతుంది.
3 జనాల్లో కూడా ఈ కేసుల మీద మళ్లీ చర్చ మొదలవుతుంది. వారి ఒపీనియన్స్ కూడా మారొచ్చు. సెక్షన్ 5 ముందున్న దశలు, తదుపరి అడుగులు ఏమిటి? సరే, ఈ కోర్ట్ అపియరెన్స్ అయిపోయింది. మరిప్పుడు నెక్స్ట్ ఏంటి? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? ముందు జరగబోయేవి కొన్ని ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఫస్ట్ అందరూ వెయిట్ చేసేది డిశ్చార్జ్ పిటిషన్ల మీద వచ్చే తీర్పు కోసమే. ఒకవేళ ట్రయల్ ముందుకు వెళ్తే సాక్షుల విచారణ కోసం కొత్త డేట్స్ ఫిక్స్ చేస్తారు. అలాగే జగన్ మళ్లీ ఎప్పుడెప్పుడు హాజరు కావాలో కోర్టు ఒక క్లారిటీ ఇస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు స్పీడ్ అందుకుంటుందన్నమాట. చివరిగా $1 మిలియన్ ప్రశ్న. దశాబ్ద కాలంగా నడుస్తున్న ఈ కేసుల డైరెక్షన్ను ఈ ఒక్కరోజు హాజరు పూర్తిగా మార్చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు ముందు తెలుస్తుంది. కానీ ఒకటి మాత్రం పక్కా, ఈ ఒక్క సంఘటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త, చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ మొదలైందని చెప్పొచ్చు.